మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పలమనేరులో గతంలో వైసీపీలో గెలిచిన అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి అనుభవించారన్నారు. ఆయన తన్ను సీఎం జగన్ విమర్శలు చేస్తారని, అసలు ఆయన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. అమర్నాథ్ రెడ్డి మంత్రి పదవి తీసుకుని చేసిన అభివృద్ధి ఏమీ లేదని, బినామీ పేరుతో ఏపీఐఏసీ భూములు కొట్టేశాడని ఆరోపించారు. పదకొండు సీఎం సోమవారం మహిళలకు ఇబ్బా ఈ 5 సంవత్సరాలు మీరు ఎంతో సంతోషంగా జీవితాలు ఖచ్చితంగా మీరు మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు. ఇప్పటికే 16 లక్షల ఇండ్ల పైన పూర్తి అయ్యాయి. మిగతాటి కూడా తొందరలోనే పూర్తి అవుతాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేయలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే మన రాష్ట్రంలో ప్రప్రథమంగా స్టాచ్యురేషన్ మోడ్లో ఇన్ని ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏ స్కీమ్ తీసుకున్నా కానీ ఇప్పుడు అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. మరి ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద దాదాపు 6,000 కోట్లు చేయూత కింద ఇస్తూ ఉన్నారు. మనకు కూడా ఇక్కడ చేయూత కింద ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పడిన ప్రాంతంలో ఈరోజు ఇది ప్రారంభిస్తూ ఉన్నారు. మరి అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు మీ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్టైల్లో చదువుకునే అంత స్కూళ్ళన్నీ కూడా మోడర్నైజ్ చేసి అక్కడ ఇంగ్లీష్ మీడియం బోధన, వారికి మధ్యాహ్న భోజనం కూడా ముఖ్యమంత్రి గారే నిర్ణయించే గోరుముద్ద పేరుతో సోమవారం ఈ భోజనం పెట్టాలా, మంగళవారం ఈ విధంగా పెట్టాలా అని వారం పొడుగున మెనూ కూడా ఆయనే నిర్ణయించి ఇచ్చే పరిస్థితి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు.